హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లేట్ అయ్యాను, ఎంత చెప్పినా లేట్ అయ్యాను. జామ్దాని ఈ సచ్చే అంటే క్రేజీగా, అంటే చాలా చాలామంది ఎదురు చూస్తున్న సెగ్మెంటు. అందుకే what kind of sarees today, as I have told, it is now this show is exclusively only for Jamdanis who are waiting for it. Actually last night kuda నేను వేరే శారీసే అడ్వర్టైజ్ చేశాను, లైక్ డాకాస్ అడ్వర్టైజ్ చేశాను. కానీ ఇక్కడ చాలా వర్షాలు, నేను అనుకున్నవి నాకు చేతికి రాక మీకు చూపించగలనో లేదో అని అనుకున్న ఇది పర్వాలేదు. నేను ఎప్పట్లాగా అనుకున్నట్టు వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ లాగానే షో చేద్దామని అనుకున్నా. కానీ ఈరోజు మార్నింగ్ నేను ఇప్పగానే ఐ థింక్ అరౌండ్ 8 o'clock, post 8 o'clock when I saw, I thought no, I am doing exclusively only for Jamdanis because I don't want to mix match these two. If possible, I'll make another show in the evening for our sarees, variety of flowers. బట్ ఇప్పుడు మాత్రం ఎక్స్క్లూజివ్గా ఒక 14-15 సారీస్. ఏంటంటే అనుకున్న టైం కన్నా నేను ఇప్పుడు కూడా కొంచెం లేట్గానే వచ్చాను. అంటే వీ హెడ్ బీన్ గెటింగ్ కాల్స్ అబౌట్ జామ్దాని. అనుకున్న దానిలో ఒకటి ఆల్రెడీ సోల్డ్, మీకు చూపించాలనుకున్న దానిలో. అలా అంటే కాల్స్ అటెండ్ చేస్తే మీకు షోకి రాకముందే ఇక్కడ అయిపోతాయి అన్నమాట, అంటే మ్యాక్సిమం అయిపోతాయి. సో ఇంకా లేదండి షో చూడండి అని చెప్పాల్సి వస్తుంది. సో చూపించిన ఒక దీనికి ఒక సారీ అయిపోయింది ఆల్రెడీ. అందుకని ఇంకా రెసిస్ట్ చేసుకొని కాల్స్ రిస్ట్రిక్ట్ చేసి ఐ హ్యావ్ కమ్. ఓకే, సో can't wait to see your amazing collection. Thank you so much. ఎప్పట్లాగే సాటర్డే మార్నింగ్ పక్క నుంచి గోవింద నామాలు, తర్వాత మన సుప్రభాతం. సో సాటర్డే అంటే నేను ఎప్పుడు చెప్పినట్టు మన ఫ్యాషన్ వీక్లీ ఫ్యాషన్ దిస్ ఇస్. మనం ఫ్యాషన్ వీక్ని వీక్ ఫ్యాషన్గా మార్చుకోవచ్చు. సో such a beautiful experience every week to week. ఇంటరాక్షన్లో అఫ్ కోర్స్ మీరు వర్బల్గా అక్కడి నుంచి మాట్లాడలేకపోయినా యువర్ కామెంట్స్ అండ్ లేటర్ టు దట్ నాకు షో తర్వాత కాల్ చేసి మాట్లాడేవాళ్ళు, వాళ్ళ ఎక్స్ప్రెషను. అంటే ఈ మధ్యకాలంలో ఎప్పటికప్పుడు ఆ అప్రిసియేషన్ ఎక్కడా తగ్గలేదు. ఒక 15 days నుంచి డెలివరీ వీడియోస్ లేవు, మీరు ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా, ఇది అసలు ఇది కిక్. అంటే ఇది ఎగ్జాక్ట్లీ లైక్ వాట్ గివ్స్ మీ కిక్. మనిషితో మనిషికి ఉండే సంబంధం. దాన్ వర్క్ కమ్స్ లేటర్. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్, బట్ ఇట్ ఈస్ అది వేసుకోవాలని ఉంది కాబట్టి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది అని సంవత్సరం తర్వాత కూడా చెప్పే బంగారు తల్లులు ఉన్నారు. డాక్టర్ ఉదయ్ని అన్నాళ్ళైనా కానీ మనల్ని నన్ను భరించడం అనే అంటాను, ఒక మాట అనకుండా నన్ను నేను లాస్ట్ వీక్లో చెప్పినట్టు లాస్ట్ వీక్లో ఒక 3-4 నేమ్స్ ఐ అనౌన్స్డ్. దానిలో ఐ థింక్ ఐ ఆల్రెడీ మెట్ 3, ఇంకా 2 ఉన్నాయి. ఇంకొకటి భావనా బాలాజీ, మీది కూడా ఈ వీక్ నేను చేస్తానండి. మంగళ, మీది ఈ వీక్ చేస్తాము మీ వర్క్. అండ్ ప్రవీణ చిత్తూర్. సో ప్రవీణ అంటే అందరు ముందైనా నాకు సారీ చెప్పడానికి ఏ ఇబ్బంది లేదు, తప్పకుండా నేను చేసిస్తాను అని చెప్పటమే నా ఉద్దేశం. ఖచ్చితంగా, ఎందుకంటే నేను డైల్యూట్ అవ్వలేకపోతున్నాను నా వర్క్లో, నాకుండే టీమ్ సైజ్కి. అంటే మంచి హ్యాండ్స్ ఉండాలండి ఈ పని చేయటానికి. కావాలంటే ఒక పెద్ద ఫ్యాక్టరీగా చేయటం అనేది పెద్ద పని కాదు. అంటే పెద్ద పని కాదు అంటే డబ్బుల్లో అయితే పెద్ద పని కాదు, కానీ డబ్బు పెట్టడం ఒకటి కాదు కదండి. మనుషులు ఆ ప్రొఫెషనల్ మనం తీర్చిదిద్దుకోవాలి వాళ్ళని. అలా బయట దొరకరు. అది ఆ ట్రైనింగ్ పీరియడ్ చాలా నడవాలి. ఈ లోపల మనుషులు కదా, సో వేరియేషన్స్ ఆఫ్ మూడ్స్ అండ్ థాట్స్
I think I'm still lucky to say that um, నా టీం నాతోటి ఐ థింక్ 10 సంవత్సరాల పైనగా కూడా వాళ్ళే ఉన్నారు. కొత్త వాళ్ళు పెద్ద ఎవరు లేరు. కొత్త వాళ్ళని తీసుకోవటానికి కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఇది చాలా అన్ని mode of business is different. Purpose of this is also different than any other business. ఇది passion oriented business which serves a lot of people for their better living. అందుకని చెప్పి నేను దీన్ని ఎక్స్పాండ్ చేయలేకపోతున్నా. ఎంతమంది ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఆఫర్స్. మీ మంచితనము, కానీ నేను దానికి జస్టిస్ చేయలేను అనే ఒక కారణంతో మాత్రమే నేను దానికి ముందుకెళ్ళలేకపోతున్నాను. ఇక్కడ ఉండి చేస్తే చాలు అని. బట్ యువర్ వర్క్ హ్యాస్ టు రీచ్ ప్లేసెస్. ఎస్, అఫ్ కోర్స్ ఇట్ ఈజ్ రీచింగ్ ప్లేసెస్. ఎక్కడెక్కడి నుంచి అండి, ఈస్ట్ ఆఫ్రికా, న్యూజిలాండ్, న్యూజెర్సీ, ఫిలిప్పైన్స్, కొరియా, యూకే, యుఎస్ అంటే ఇంకా ఇట్స్ లైక్ మై అంటే హైదరాబాద్ పీపుల్ డోంట్ గెట్ యాంగ్రీ, బట్ ఈక్వల్లీ యుఎస్ ఈస్ బికమ్ మై అనదర్ హోమ్. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ యాక్చువల్లీ నాకు హైదరాబాద్ మాది చాలా అప్రిషియేటెడ్ అనేది నాకు తర్వాత తెలిసి వచ్చిన విషయం. బట్ మొదటి నుంచి నాకు పెద్ద అప్రిసియేషన్ వచ్చి ఫ్రమ్ యుఎస్ మార్కెట్. యుఎస్లో ఉండే మన వాళ్ళు ఎంత అందంగా ఆనందంగా మీరు రండి, బీ దేర్ విత్ అస్, బీ ఆర్ గెస్ట్. నేను తప్పకుండా యుఎస్ వస్తానండి, మీ అందరి అభిమానం కోసమే వస్తాను. ఇవి మా మదర్ ఒకటే మాట అంటారు, అమ్మ షో చేయటానికి మాత్రమైతే వద్దు అని. అంటే టీముని తీసుకురావాలి. నేను అక్కడికి వచ్చి ఎవరితోనో నేను ఏది చేయలేను ఒకటి. ఎందుకంటే వీళ్ళు నా పిల్లలు నాకు చాలా అమికబుల్ అనమాట. వీళ్ళు లేకుండా నేను షో అనేది యుఎస్ కాదు కదా ఎక్కడ చేయను ఒకటి. తర్వాత అందుకని నేను షో చేయటానికి రాలేను. కానీ ఎందుకంటే ఎలాగూ నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఇక్కడ చూసే ప్రపంచం అంతా చూస్తుంది. ఫస్ట్ చూడటం, అప్రిషియేట్ చేయటం, నచ్చితే కొనుక్కోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని ప్లీజ్ కమ్ టు న్యూజిలాండ్ ఆల్సో. థ్యాంక్ యూ. యూ విల్ లవ్ ఇట్ మ్యామ్. తప్పకుండా అమ్మా వస్తాను. రచన మహేష్, తప్పకుండా వస్తాను రచన. అనదర్ లవ్లీ గర్ల్ ఫ్రమ్ న్యూజిలాండ్. ఓకే, సో వస్తాను. కానీ మీ అందరితోటి చిల్ అవ్వటానికి మాత్రం వస్తాను, నాట్ ఫర్ దిస్ సేక్. మాకు ఎన్ని చూడాలని ఉంది అంటే ఇక్కడి నుంచే చూస్తున్నాం కదా, అది నాకు కొంచెం ట్రబులే. బికాజ్ ఆల్రెడీ ఇక్కడ నేను చాలా అవర్స్ వర్క్ చేస్తాను. సో నేను వస్తే మీ అందరితో చిల్ అవ్వటానికి వస్తాను అనమాట. లెట్స్ హ్యావ్ ఎ పార్టీ, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ గ్రూప్స్. అంటే మన వాళ్ళంతా డాలస్లో కానీ ఎక్కడెక్కడో మనకి నాకు ఎప్పుడు వాట్సాప్ గ్రూప్ లేదండి. నేనేది కమ్యూనిటీ చేయలేదు ఇంతవరకు. అసలు మాకు చేసిన వర్క్కి బిల్ చేయటానికే టైం ఉండదు. సో వీటికి ఇంకెక్కడ ఉంటుంది టైం. సో హాయ్ జ్యోతి, గుడ్ మార్నింగ్. సో స్వీట్ ఆఫ్ యూ అను మ్యామ్, గివింగ్ క్రెడిట్స్ టు యువర్ హోల్ టీమ్. థ్యాంక్ యూ మా. ఎస్, మై టీమ్. మై టీమ్ ఈజ్ మై. ఎస్, అంటే ఇక్కడ నేను ఉంచున్నాను అంటే నేను 18 గంటలు పనిచేసిన వాళ్ళు కూడా నాతో ఈక్వల్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు లేకుండా, మా టీం అంతా లేకుండా నేను ఇక్కడ నుంచునే అవకాశమే లేదు. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఐ థింక్ మోర్ దాన్ ఇక్కడ అందరికీ దీని మీద వచ్చే డబ్బు కన్నా మ్యామ్ ఇంత ఇష్టంగా దీని మీద బిడ్డలాగా కష్టపడుతున్నారు. వీ డూ ఆర్ బిట్ అంతే. సో అలాగే నా టీం కూడా ఆలోచిస్తారు కాబట్టి, అండ్ అదర్ థింగ్స్ విల్ బి టేకెన్ కేర్. బట్ మెయిన్ ఇలా ఆలోచిస్తాం కాబట్టి వాళ్ళ వల్లనే నేను ఇక్కడ నుంచొని మీతో కనీసం ఈ షో చేయటానికి ఇబ్బందిగా ఉంటుందండి. అంటే ప్రతి వారం కదా, ఒక వారం తిరిగి చూసుకునే లోపు ఇంకొకటి కూడా చూస్తూ ఉంటా.
ఈ వారం కన్ఫర్మ్ చేసిన సారీ నెక్స్ట్ వీక్ దాకా పేమెంట్ చేయకుండా ఆ నెక్స్ట్ వీక్లో ఏమొస్తుందో చూసుకొని ముందుది క్యాన్సిల్ చేసి నేను ఇది తీసుకుంటాను అంటారు. ఏం న్యాయం అండి? మీకే తెలుసు ఈ షోలో ఒక చీర కోసం ఎంతమంది కావాలనుకుంటారో. అది మీరు వదిలేయాలంటే అప్పుడే వదిలేసేయండి, ఇబ్బంది ఏం లేదు అసలు. మేము ఎప్పుడు ఎవరిని కంపెల్ చేయము, ఇంపల్సివ్ బై చేయమని కూడా చెప్పం. నచ్చిందా హ్యాబిట్ అంతే, నచ్చిన దాన్ని వదలొద్దండి. నచ్చకపోతే 100 చూసైనా వదిలేసేయండి. కానీ కన్ఫర్మ్ నాకు ఇంకా మీలాంటి సత్యకాల వాళ్ళు ఉన్నారా అంటారు. మనుషుల్ని ఎలాంటి ఆన్లైన్ ఎంత పెద్ద స్టోర్లు ఎవరైనా కానీ మనిషి డబ్బులు కట్టకుండా మీరు చీర పంపించేస్తూ ఉంటారు. ఇంకా మీలాగుంటారు. తర్వాత మీరు వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడాలండి? ఇప్పుడు మీరు కావాలనుకున్నది మీ చేతికి వచ్చేసింది. యు ఆర్ బౌండ్ టు సెండ్ యువర్ మనీ బ్యాక్ కదా. దానికి మేము అడగాల్సిన అవసరం ఏముంది? అలా అనుకుంటా నేను. అంటే నేను నాది అనుకున్నది నా చేతికి వచ్చింది, దానికి ఐఎమ్ బౌండ్ టు పే. సో ఆ తర్వాత మనం కాల్స్ చేసి అడగాల్సిన సిచ్యుయేషన్లో దయచేసి నన్ను పెట్టొద్దండి. ఎందుకంటే దాన్ని ఓన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి అంత ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉండి తీసుకోవాలనుకుంటారు. మరి మన దాకా వచ్చిన తర్వాత కూడా ఎందుకు పే చేయరు? మీకు ఆ శారీ ప్రైస్ తెలుసు కదా, తెలిసినప్పుడు పే చేయొచ్చు కదా. మేబీ మేకింగ్ అండ్ ఆల్ నాకు బిల్ చేయటానికి టైం అవ్వచ్చు. కొన్నిసార్లు నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంటుంది. అందుకని నేనేంటంటే ఎక్కువ మనుషుల్లో క్వాలిటీ కోసం తపన పడుతూ ఉంటా, చేసే పనిలోనూ అరౌండ్ పీపుల్. ఎందుకంటే వీళ్ళంతా ఎందుకు 10 ఏళ్ళ నుంచి ఉండిపోయారు? 10 కాదు, ఇంకా ఎక్కువ. నాతో ఉండే నా టీం కానీ, నాతో ఉండే నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ అందరూ ఇన్ని సంవత్సరాలుగా తోటే. ఎందుకంటే కొత్త నీరు వస్తుంది, పాత నీరు వెళ్ళిపోతుంది. ఇది లోక సహజం, ఏ షాప్కైనా దేనికైనా. నాకు గర్వంగా నేను చెప్పుకునే ఫ్యాక్టర్ ఏంటంటే అప్పటి నుంచి ఉన్నవాళ్ళు ఇప్పటిదాకా నాతోటి ఉన్నారు. ఇట్స్ నాట్ ఈజీ, ద జర్నీ ఈజ్ నాట్ ఈజీ. ఎందుకంటే ఇట్స్ ఎ ఉమెన్ ఓరియంటెడ్ బిజినెస్. అందరికీ 13 ఏళ్ళ జర్నీ అంటే ఈలోపు 30స్లో ఉన్నవాళ్ళు 40స్లోకి వచ్చేసారు. వచ్చినప్పుడు మెనోపాజ్లు ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, పిల్లలు సెటిల్ అవ్వలేదని ఉంటుంది, అన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. అవి మనం ఇలా ఇంట్లో చూపించలేము, చూపిస్తే వాళ్ళ రియాక్షన్ వేరుగా ఉంటుంది. సో అలాంటివి కూడా నేను చాలాసార్లు తీసుకున్నా. ఐ హ్యావ్ బికమ్ లైక్ స్ట్రెస్ బస్టర్ అన్నాలో లేకపోతే అన్నీ అలాంటివన్నీ చాలా. ఈరోజు ఇక్కడ నుంచోని మాట్లాడటం అంటే ద జర్నీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ ఈజ్ వాట్ ఐ మీన్ టు సే. ఇట్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈజ్ ఆఫ్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్, పర్సనల్ చాయిసెస్, పర్సనల్ ప్రిఫరెన్సెస్, పర్సనల్ లైఫ్, అన్నిటినీ సాక్రిఫైస్ చేసి. సో ఇది కమర్షియల్ పాయింట్గా కన్వర్ట్ చేసుకుంటే డబ్బులు ఎంతో కదండి. ఈరోజు రేపు కరోనా తర్వాత ఇది బిజినెస్గా పెట్టుకుంటే సంపాదించలేకపోయేదేం లేదు, మంచిగా సంపాదించవచ్చు. దీన్ని నేను ఇంకా ఏదైనా లెవెల్కి తీసుకెళ్ళచ్చు. కానీ మై దిస్ థింగ్ ఈజ్ టు హ్యావ్ గుడ్ సోల్స్ అరౌండ్ మీ. నాకు గుడ్ సోల్స్ నా ఈ ప్లాట్ఫామ్ ద్వారా నాకు చాలామందే దొరికారు. అందుకు నాకు ఇష్టం, అందుకని నా కమిట్మెంట్ అనమాట. అయితే లేకపోతే ఎవరికి ఈజీ అండి ఇది చేయటం? ఎవరికి ఈజీ చెప్పండి? పీపుల్ కాల్ అప్ అండ్ దే టెల్ మీ. రోజుకు 100 షోలు నడుస్తాయండి, లైవ్ షోస్ ఇన్స్టాగ్రామ్లో. కానీ యువర్ షో ఈజ్ స్పెషల్. వెదర్ ఆర్ నాట్ వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆన్ సాటర్డే మార్నింగ్. అన్నీ పక్కన పెట్టేసి ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. దేర్ ఫ్యామిలీ అండర్స్టాండ్, వాళ్ళ పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. ఇది అమ్మది మీ టైం, హర్ మీ టైమ్ ఈజ్ దిస్ షో. ఎంత మనసుకి తృప్తిగా. నేనేం చెప్తున్నాను అనేది నాకు ఏ స్క్రిప్టు ఉండదు. నేను ఇక్కడ నుంచిన తర్వాత నాకు ఏది అనిపిస్తే అది చెప్తూనే ఉంటాను. అందుకనే అది మనసు నుంచి వచ్చింది కాబట్టి మీకు నచ్చుతుందేమో. సో ఆ మీ టైమ్ ఈజ్ నేను ఈ షో అంటే చాలా ఆనందంగా ఉంది. సో ద షో ఈజ్ అబౌట్
ద బ్యూటిఫుల్ జామ్దానీస్. ఈ సెక్టార్ కోసం ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారో. ఎందుకంటే మీకు డబ్బులు పట్టుకెళ్ళినా మీకు దొరకని సెక్టార్. మంచి చీర దొరకదు. హాయ్, want to buy sarees only from you. Thank you, Sarla. Yeah. నేను ఈ కామెంట్స్ ఇక్కడ ఏమీ చూడలేదండి, బట్ థ్యాంక్ యూ సర్లా. సో మొదలు పెడదామా? రేర్ టు ఫైండ్ సచ్ స్వీట్ పీపుల్. థ్యాంక్ యూ. మీరు బెంగళూరా? ఎస్, నేను బెంగళూరులోనే ఉన్నానండి. సో shall we start the show? Say thumbs up. I will start. Hi Shobha. మీ అందరికీ ఎంత లేట్ అయినా షో కోసం వెయిట్ చేస్తుంటారు చూసారా? దట్ కీప్స్ మీ అప్. ఓకే, స్టార్ట్. లక్ష్మి, ఐ రియలీ లైక్ యువర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ సారీ బ్యాకింగ్ డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రణవి, శ్రవంతి, ఎస్, మేఘన, సౌమ్య, సరళ, రైట్. సో ఇది జామ్దానీ షో కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు షో కేస్ ఆన్ కోరా, జామ్దానీ, ప్యూర్ జరీ. ఇవన్నీ ప్యూర్ జరీ మాత్రమే చూపిస్తున్నాను. దీని తర్వాత ఐ థింక్ ఐ వాంట్ టు షో ఢాకా జామ్దానీ విత్ టసర్ మీద ఢాకా జామ్దానీ. నిన్న ఈవినింగ్ ఒక్కటి అంటే జామ్దానీకి సంబంధించినవి కూడా కొన్ని చూపిస్తాను. సో దట్ వీ యాడ్ అప్ అండ్ ఫైనల్ టు యాడ్ ద టచ్ ఒక్క కాంజీవరం శారీ. ఓకే, అంటే మంచి వనిత. హాయ్ మ్యామ్, రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ యువర్ జామ్దానీస్. 11:30 ఐమ్ వెయిటింగ్ ఫర్ షో. ఓ లక్ష్మి, వెయిట్. ఎనీ కంచి శారీస్? శ్రావ్యశ్రీ, ఒక బ్యూటిఫుల్ కంచి శారీ ఉంది, చూపిస్తానండి. ఇన్ని కాదు, ఏది చూపించినా అంత ముచ్చటగా ఉండాలి. సో జామ్దానీస్ మీ అందరికీ చెప్పినట్టే ఎప్పట్లాగానే ఇదొక బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్. అంటే ఎఫోర్డబిలిటీ ఉంటే ఖచ్చితంగా, అంటే కరోనా తర్వాత చాలా మారింది స్ట్రాటజీ. ఐ అప్రిషియేట్. తర్వాత దీన్ని ఎఫోర్డబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా కట్టుకోవాల్సిన చీరలు. అప్రిషియేట్ చేయటము, దాన్ని పాస్ ఆన్ కూడా చేయొచ్చు. అలాంటి మంచి చీరలు, అలాంటి హౌ టు పర్చేస్, టేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ సెండ్ ఇట్ టు ద టీమ్. Like 3 numbers are there. 3 numbers are there. So you can send to any of them. It's a very కొంచెం క్యూట్గా క్యూరేటెడ్గా ఉన్న షో. ఓకే, ఈ ఆనియన్ పింక్ సారీ ఎంత బాగుంది చూడండి అసలు. జామ్దానీ ఇలా జమీందారులు వేసుకునేది చాలా స్మూత్గా, చాలా ఈ కలర్స్ అన్నీ లిఫ్ట్ చేసి చేయటం. సమృత, ఓకే. ఓ, దిస్ ఈజ్ ఆల్రెడీ సోల్డ్. దిస్ ఈజ్ ఫర్ సమృత, కోయంబత్తూర్. దిస్ ఈజ్ ఆల్రెడీ సోల్డ్. రైట్. Number please. 3 numbers are there in the bio. Please share the number on screen. Okay. 9945224400. రైట్. ఈ నెంబర్ ఒకటే నాకు గుర్తుంటుంది, మిగతావి బయోలో ఉంటాయి. సో ఒక నెంబర్ మీకు ఎంగేజ్ వస్తే మీరు రెండోది ట్రై చేయొచ్చు. ఓకేనా? ఓకే, రైట్. సో దిస్ బ్యూటిఫుల్ శారీ, అసలు కోరా జామ్దానీ చూడండి ఎంత ఈజీ డ్రేప్ అండ్ లైట్ వెయిట్. అంటే యూ కెన్ సిట్, స్టాండ్, ఎక్సర్సైజ్, కుక్, గో టు ఏ పార్టీ, వెడ్డింగ్, ఎనీథింగ్ ఇన్ శారీ. అలాంటి శారీస్ అనమాట. బట్ నో వన్ ఈజ్ రెస్పాండింగ్. కెన్ యూ ప్లీజ్ పింగ్ ద నంబర్ హియర్? They're here.
price range of the saree you will be showcasing, all will be there are different ranges. 1 lakh ఉన్నాయి, 1 lakh తక్కువ ఉన్నాయి కోరా జామ్దానీలో. ఇది ప్యూర్ జరీ కాబట్టి, ప్యూర్ జరీ కానీ ఇది కూడా చూపిస్తాను. దట్ విల్ బి 50 నుంచి 80 లోపల కూడా ఉంటాయి. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. బాగుంది కదా? వాట్ ఎ ప్లెజెంట్ కలర్ అండ్ వాట్ ఎ నైస్ పాపప్. కోటా శారీస్ ప్రైస్ రేంజ్. ఇప్పుడు నేను కోటా శారీస్ చూపించట్లేదమ్మా. దిస్ షో ఈజ్ ఆల్ అబౌట్ జామ్దానీస్. ఓకే, దిస్ శారీ ఎనీవే దిస్ ఇస్ సోల్డ్. Pretty saree. So the next one to go with, most of the jamdanis will be in pastel shades. అంటే ఎంత డీటెయిలింగ్ ఉంది. చిన్న చిన్న పక్షులు, చిన్న చిన్న పూలు. ఇవి డిజైనింగ్ ఈజ్ నాట్ దట్ ఈజీ. చూడండి ఎలా ఉందో. ఎస్, ఓకే. కొన్ని సిమిలర్గా ఉంటాయండి కలర్స్. ప్యాటర్న్ విల్ బి వెరీ డిఫరెంట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద జామ్దానీ శారీస్ విల్ బీ ఇన్ పేస్టల్ కలర్స్. ఓకే, చూడండి ఎంత బాగుందో. కాస్ట్ ప్లీజ్ ఎంక్వైర్ విత్ ద టీమ్. ఇవి ల్యాక్స్లోనే ఉంటాయి, మీ అందరికీ తెలుసు ఆ విషయం. బట్ ఎంత అనేది కరెక్ట్గా మీరు టీమ్ తోటి చూసుకోండి. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. కోరా జామ్దానీ ప్యూర్ జరీ. సో ఈ జామ్దానీ బేసిక్గా వీళ్ళు కాటన్ మీద చేస్తారు. మస్లిన్ అండ్ కోరా అండ్ సిల్క్ ఇవి వీటిలో బేస్. సో బేస్ వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి చూస్ చేసుకుంటారు. కాటన్ జామ్దానీ కొంతమందికి చాలా ఇష్టం, ఎందుకంటే కూర కొంచెం సీత్రూగా ఉంటుందేమో, కొంచెం స్టాండ్ అవుట్ అవుతుందేమో, అండ్ వాళ్ళు దేశీ ఫీలింగ్ కోసం కాటన్ జామ్దానీని ఇష్టపడతారు. కొంతమంది కూరనే ఇష్టపడతారు, ఎందుకంటే దానిలో బేస్లో షీన్ ఉంటుంది, ఒక ఎలిగెన్స్ ఉంటుంది దేవతా వస్త్రాల్లాగా, అండ్ చేసిన ఇది బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. అందుకని ఇలా కోరుకుంటారు. ఇంకా కొంతమంది నేను సిల్క్ మాత్రమే వేసుకుంటానండి, నాకు సీత్రూ ఇష్టం లేదు, నేను కొంచెం హెల్దీయర్ సైడ్ ఉంటాను, వీటికి జనరల్లీ బుటీస్తో కానీ లేకపోతే ఇలా ప్లెయిన్గా కానీ వస్తాయి, ఎలా వచ్చినా దట్ విల్ బి టేకెన్ కేర్. ఓకే, ఇది ఒకసారి. సో ఎందుకంటే వీటిని క్లియర్గా చూపించాల్సిన అవసరం ఉంది. ప్యాటర్న్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది ఒక ముక్కగా చూస్తే అర్థం కాదు, ఇలా. ఓకే, అండ్ ద అదర్ వన్ ఎంతమందికి ఇష్టమో లైలాక్ షేడ్. చూడండి, ఇది హారిజాంటల్గా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ పొందూర్ ఖాదీ జామ్దాని అండి? బేస్ ఈజ్ డిఫరెంట్. బేసికలీ ఫస్ట్ వాళ్ళు చేసేది ఖాదీ ఫ్యాబ్రిక్ మీద జామ్దాని చేస్తారు, వీళ్ళు కోరా మీద చేస్తారు. సో మీకు బేస్ వేరైనప్పుడు ఫినిష్ వేరే వస్తుంది. అంటే మీకు పొందూరు బేసిక్గా ఖాదీ కాటన్ ఫీల్ కావాలనుకునే వాళ్ళకి ఇది బనారస్ మేకు, అది పొందూరు మేకు. అది మన ఆంధ్రప్రదేశ్కే ఒక మంచి అంటే ఫెదర్ ఇన్ ద క్యాప్ అని చెప్పుకోవచ్చు, అంత బాగుంటుంది పొందూరు ఖాదీ జామ్దాని. బట్ ఇప్పుడు చాలా వరకు వీటిల్లో అయినా వాటిల్లో అయినా సెకండ్స్, కాపీస్, నాన్ ప్యూర్ జరీ అంటే ఏవేవో వస్తున్నాయి. అంటే నన్ను అడుగుతూ ఉంటారు,
మీరు వచ్చి చూసి అసలు పట్టుకొని చూడండి, తెలుస్తుంది, డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఆ, అంటే పిక్చర్లో ఎలా అయినా తీయొచ్చండి. నేను ఇప్పుడు చూపిస్తాను అనుకోండి, నేను ఒక కట్ జామ్దాని కూడా చూపిస్తాను మీకు, ఒక వేరియేషన్ కోసం చూపిస్తాను. ఓకే, చూడటానికి బాగుంటాయి. అంటే నేను కట్ జామ్దాని చూపించిన అంత మంచిదైతేనే చూపిస్తాను, బడ్జెట్ ఫ్రెండ్లీ జామ్దాని అని చూపిస్తాను. ఓకే, దానిలో ప్యూర్ జరీ ఉండదు, కట్ కట్ దాని ఫినిషింగ్ ఎంత ఉంటే నీట్నెస్ అంత బాగుంటుంది అనమాట. అవి అలా చేయరు కాబట్టి అవి దే ఆర్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇవి అలా చెయ్యకూడదు, నిజానికి చెయ్యకూడదు. ఎందుకంటే దీనికి దానికి వేరియేషన్ ఉండాలి కదండి. నేనైతే ఏదో లంగాలకు కానీ అలా యూజ్ చేస్తాను, బట్ మీకు చూపిస్తాను. సి బ్యూటిఫుల్ ఎలా ప్యాటర్న్ ఫాలో అవుతుంది అంటే, చెక్ దిస్. చెక్ దిస్, ఎంత బ్యూటిఫుల్గా. హారిజాంటల్ ప్యాటర్న్స్ మీరు చూస్తూ ఉంటారు ఫ్యాషన్ వీక్స్లో, నాట్ అవుట్ సైడ్. ఎందుకంటే ఇవి ఎంత బాగుంటాయి అనేది జనరల్గా వి ఆల్ హ్యావ్ ఎ మిత్, హారిజాంటల్ అయితే నేను లావు కనిపిస్తాను. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు అంత యూనో కూర అంటే మరీ పల్సగా అలా కాకుండా చూడండి ఎలా ఉంది, ఇలా ఉంటుంది కట్టుకుంటే. ఎంత విషయం ఉంది, ఎంత కలర్ఫుల్గా, ఎట్ నాట్ యూనో ఇలా. ఐ హోప్ ఐ వాజ్ క్లియర్. పొందూరు ఖాదీకి వాటికి డిఫరెన్స్ చెప్పాను అనుకుంటా. ఓకే, ఇలా. ద నెక్స్ట్ శారీ, అసలు ప్యాటర్న్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఈ కూరలో ఇప్పుడు పల్సదనం కొంచెం తక్కువ చేసి చూడండి, మీకేదో టిష్యూ బెనారస్ కట్టుకున్నట్టు ఎంత బాగుందో. నేదర్ యూ డోంట్ ఫీల్ ఇట్ ఈస్ టూ కోరా, నాట్ టూ సిల్క్. అంత ఎంత బాగుంది చూడండి. వాట్ ఏ బ్యూటిఫుల్ కలర్. చెక్ దిస్. బాగుంది కదా, వెరీ బ్యూటిఫుల్ కలర్. సీ ద కలర్. దిస్ ఇస్ ద కలర్, దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ దిస్ ఇస్ ద శారీ. వాట్ ఎ బ్యూటిఫుల్ కలర్స్, ఎంత బాగా ప్లేస్ అయి ఉన్నాయి దీనిలో. ప్రెటీ, సి, చాలా బాగుంది. ఓకే, చూడండి ఎంత బాగుందో. కొంచెం ఫ్లోరల్, కొంచెం జామెట్రిక్, అసార్టెడ్, వాట్ నాట్. చూడండి వేసుకుంటే కూడా ఎంత బాగుందో. దీస్ ఆర్ స్టైల్ స్టేట్మెంట్ సారీస్. చూడండి నేనేం చేయలేదు, ఊరికే ఇలా పెట్టుకున్నా. లెట్ ఇట్ బి మై వాచ్, మై శారీ, మై బ్లౌజ్, నథింగ్ ఈస్ లైక్ సి ఎంత బాగుంది అనిపిస్తుంది. ఏం కావాలి, నేనేం పెట్టుకోలేదు. నేను ఎప్పుడు చెప్తాను చూసారా, యువర్ శారీ ఈజ్ యువర్ జ్యువెల్, ఇట్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్, ఇట్ ఈస్ యువర్ యాటిట్యూడ్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ అకార్డింగ్ టు మీ.
సో నేను చెప్పినట్టు నా చీరలకి జ్యువెలరీ అవసరం లేదు, చీరే జ్యువెలరీ అని చెప్తుంటా కదా. అలాగే నేను ఇప్పుడైనా చూడండి, నేను ఏమీ అంటే ఏమీ వేసుకోలా. బాగాలేదా? బ్రహ్మాండంగా ఉంది కదా. అండ్ ఒక వాచ్, దట్స్ ఇట్. చెక్ దిస్. వాట్ ఈస్ ద కలర్? సర్లా దిస్ ఈస్ లైలాక్ అని చెప్పను, లావెండర్ అని చెప్తాను. లావెండర్ ఈస్ ద బేస్ అండ్ దిస్ ఈస్ ద పాపప్. ఒకటేమైన లావెండరే అయితే అది కొంచెం బోరింగ్గా ఉంటుంది, స్లీపీగా ఉంటుంది. దిస్ హ్యాస్ లాడ్ ఆఫ్ నైస్ పాపప్, చాలా బాగుంది, గ్రేస్ఫుల్. ఓకే, ద అదర్ వన్, జనరల్లీ ఇంత మాత్రం జామ్దానీ కలెక్షన్ చేతిలో ఉంటే నాకు అనిపించింది వచ్చి నేను ఆగలేక చేసేసాను ఈరోజు షో. లేకపోతే నెక్స్ట్ వీక్ దాకా హోల్డ్ చేసుకొని ఐ వుడ్ హవ్ కమ్ టు హైదరాబాద్. బికాజ్ అంతే కదా, జనరల్గా వేర్ ఇట్ ఈస్ అప్రిషియేటెడ్. కానీ తక్కువ టైము, గణేష ఫెస్టివల్ ఈజ్ ఎ హెడ్ అండ్ రావటం కష్టమవుతుందేమో అని చెప్పి ఇంత తక్కువ టైంలో చేయటం. ఎనీవే, ఐ నో దట్ యూ ఆల్ ఆర్, చూడండి ఎంత బాగుందో. వాట్ ఎ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. వేరే ఎన్ని మానేసి ఒకటే మంచిది కొనుక్కోండి, ఏమవుతుంది అంటే వీ షుడ్ యూనో మనం ఇంపార్టెంట్గా ఫీల్ అవ్వాలి, ప్యాంపర్ చేసుకోవాలి. నచ్చితే మాత్రం వెనకడుగు వేయకూడదు, దీనికి కాదు దేనికైనా. బాగుందా? సీ ద కలర్స్, వాట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. సీ గ్రీన్ విత్ ఇన్ని కలర్స్తో పాపప్ అయినా ఎంత బాగుంది. బాగుంది కదా. ఇంకొక స్టన్నింగ్ పీస్ చూపిస్తానండి. నాలాగా ఇంగ్లీష్ కలర్స్, లైట్ కలర్స్ నచ్చే వాళ్ళకి దీనిలో ఉండే వర్క్ ఇలా చూడండి, అసలు వెరీ వెరీ నైస్ ఇంగ్లీష్ కలర్. దీనిలో విషయం ఎంత ఉందంటే ఇవన్నీ అస్సలు ఈజీ కాదు, వెరీ వెరీ ఎక్స్క్లూజివ్. నో వర్డ్స్ అండి, నెవర్ సీన్ సచ్ కలెక్షన్. థ్యాంక్ యూ, స్టన్నింగ్, నో వర్డ్స్. మ్యామ్, వెన్ యూ ఆర్ షోకేసింగ్ మైసూర్ సిల్క్, వద్దులేండి, ఫస్ట్ ఇది చూపిస్తాను. చూడండి అసలు, అంటే దీన్ని ఎంజాయ్ చేయండి ఫస్ట్. దాని గురించి చెప్పాలంటే ఒకసారి చెప్తానండి, మళ్ళీ చెప్తా. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో యునో ఓవర్ జాయిడ్ షోకేసింగ్ దీస్ అండ్ లెట్స్ ఎంజాయ్ దిస్. ఎందుకంటే దిస్ సచ్ ఎ రేర్ సెక్షన్. చూడండి, అన్నీ ఉన్నాయి. ఎస్, దిస్ కలెక్షన్ షుడ్ బి అట్లీస్ట్ వన్ ఇన్ ఎవ్రీ వన్స్ వార్డ్రోబ్. అవును, సారీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ పెయింటింగ్. అవునండి, అసలు ఏ ముక్క తీసైనా ఫ్రేమ్ చేయించుకోవచ్చు, అంత బాగుందన్నమాట. ఎక్కడ ఇది స్వాన్స్, కమలాలు, అది చూడండి, ఏనుగు బేబీ, అది కూడా. సి, యు ఆర్ నాట్ ఈవెన్ మిస్సింగ్ అవుట్ ఆన్ ద ఎక్స్ప్రెషన్. కొంగలు, ఆవులు, పీకాక్ కూడా చూడండి ఎంత బాగుందో. పీకాక్, రాధాకృష్ణ,
ఏ ఏమి ఎత్తుక్కుంటే అది దొరుకుతుంది అన్నట్టు. వాట్ యు వాంట్ యు గెట్ ఇట్ హియర్. హియర్ అంటే మా దగ్గర ఈ చీర మీద రెండు. దీస్ ఆర్ లైక్ డైమండ్స్. ఎస్ ఎస్ శిరీష, దిస్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ సూపర్బ్ సారీస్. లాస్ట్ ఫర్ వర్డ్స్. థ్యాంక్ యూ వల్లి. థ్యాంక్స్ వల్లి. చెక్ దిస్. అసలు ఓన్ చేసుకుంటామో చేసుకోమో కానీ అది నెక్స్ట్. కానీ చూస్ అయితే మాత్రం ఎంజాయ్. ఒక మంచి పెయింటింగ్ చూసాకో వచ్చే తృప్తి అనమాట. ఎస్. పేస్టల్స్లోనే ఎక్కువ ఎందుకు చేస్తారు? పేస్టల్స్లో కోరాలో దాని మనం మనం చేసే పనికి చాలా అప్లిఫ్ట్మెంట్ వస్తుంది. వుడ్ ఇంట్రెస్ట్ ఇన్ నోయింగ్ హౌ దీస్ సారీస్ ఆర్ మేడ్. ఓ, ఇట్స్ ఫీస్ట్ ఫర్ ఐస్. ఎక్స్ట్రీమ్లీ గుడ్. థ్యాంక్ యూ ఇందూరా. ఎస్, మీ టూ. థెరపీ ఫర్ మై సోల్. థ్యాంక్స్ వల్లి. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ఎంత బాగుంది చూడండి. జామెట్రిక్ డిజైన్. నేచర్ క్యాన్వాస్ ఆన్ శారీ. థ్యాంక్ యూ. చెక్ దిస్. Check these colors. The beautiful painting, masterpiece. Sarla, thank you, ma. The next one, right. రెడ్డిష్ పింక్. దిస్ ఇస్ క్రిమ్షన్ అంటాం కదా, ఆ కలర్. అంటే వన్ హూ వాంట్స్ టు హ్యావ్ డార్కర్ షేడ్స్ బట్ అనుగారు, వాట్ ఏ కలెక్షన్. థ్యాంక్ యూ మా. సుధారాణి, థ్యాంక్ యూ. చూడండి. ఇలా మంచి బ్రైట్ కలర్స్ చాలా తక్కువ వస్తాయండి. ఎందుకంటే అదే చెప్పాను కదా, పేస్టల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఆఫ్ వైట్స్, న్యూడ్ షేడ్స్, లావెండర్స్, పేస్టల్ పీచెస్ అండ్ బేబీ పింక్స్ అండ్ ఆల్ దే ఎలివేట్ ద వర్క్. అందుకని ఎక్కువ వాటిల్లోనే వస్తాయి. చాలా తక్కువగా వస్తాయి అన్నమాట. కానీ కొంతమందికి ఖచ్చితంగా నాకు స్ట్రాంగ్ షేడే కావాలి అంటే పేస్ట్లు నా స్కిన్ టోన్కి సెట్ అవ్వదు అని అనుకున్నప్పుడు ఈక్వల్లీ బ్యూటిఫుల్ బ్రైట్ కలర్ జామ్దాని ప్యూర్ జరీ శారీ. ఓకే. పీపీ లాగ్ రెడిష్ పింక్. కెన్ యూ ప్లీజ్ చెక్ విత్ ద టీమ్?
షోల్డర్ కప్పు అభి హిమజ. This is sold, I believe, but check on to the design. This is for Himaja Chennupati. ఇప్పుడు సేల్ అయినట్టుంది ఇది. ఎంత బాగుంది అమ్మాయి. ఆవులు అసలు అంటే బర్డ్స్, ఇది ఇందాక చెప్పినట్టు నేచర్ క్యాన్వాస్ అది. వాట్ ఎ బ్యూటిఫుల్ వన్. ఫ్యాబ్రిక్ టైప్ ఇస్ కోరా మా, కోరా. దిస్ ఇస్ కోరా. చెక్ ఆన్ టు దిస్. ఇందాక కూడా ఒకటి ఇలాంటివి చూపించాను, చాలా చాలా ఉన్నాయి దానిలోని. అది సో బ్యూటిఫుల్. కీర్తి, వావ్. వాణి, వల్లి. ప్రైస్ కెన్ యూ ప్లీజ్ చెక్ విత్ ద టీమ్? అంటే యూజువల్గా దిస్ బార్డర్ విల్ బీ గట్టి, బట్ అంటే డిజైన్ లేకుండా ఉంటుంది. దీనికి ఇది కాంప్లిమెంట్ చేస్తూ ఇలా అన్నమాట. ఓకే, బాగుందా? ప్రిటీ శారీస్, థ్యాంక్ యూ. ఇలా దిస్ ఇస్ సోల్డ్ టు, దిస్ ఇస్ సోల్డ్ ఆల్రెడీ. దెర్ ఈస్ one more which is that's also for Himaja. Should be. ఇంకా another beautiful piece. Just have a look. టిష్యూ మీద సీ ద డిజైన్ ఎంత డిఫరెంట్గా, అంటే ఎప్పుడు మీరు ఒకలాగానే చూస్తుంటారేమో. జామ్దాని నా దగ్గర వేరే వేరేగా ఉంటాయి అసలు. జాల్ ఉంటాయి, అసార్టెడ్గా ఉంటాయి, హ్యాపెనింగ్గా ఉంటాయి, స్టోరీ ఉంటుంది, నేచర్ క్యాన్వాస్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ టుగెదర్, దిస్ ఇస్ అనదర్ డిఫరెంట్ ఫస్ట్ పీస్. చెక్ దిస్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కలర్ కాంబినేషన్ కానీ, డిజైన్ కానీ, బార్డర్, సిల్క్ జామ్దాని, ప్యూర్ జరీ. ఇది చీర నా బ్లౌజ్ కూడా బాగా మ్యాచ్ అయిపోతున్నట్టు కదా. దిస్ ఇస్ సోల్డ్ టు హిమజా చెన్నుపాటి. సిల్క్, ఐల్ షో యూ సమ్ మోర్ సిల్క్స్, బ్యూటిఫుల్ వన్స్ ఆర్ దేర్. ఇది కూడా ఎంత బాగుందో, ఎంతో బాగుంది చూడండి. సిల్క్ జామ్దాని, ప్యూర్ జరీ. సీ ద కలర్, కొంచెం యాపిల్ గ్రీన్ లాగా. దీనికి కూడా లావెండర్ బ్లౌజ్ వేసుకోండి ఎవరన్నా కొనుక్కుంటున్నట్టయితే దీన్ని. అంటే బ్లౌజ్ మా దగ్గర జరిగిన, బయట చేయించుకున్న. సీ దిస్ లావెండర్ ఇస్ దర్. శ్రీదేవి కాంబినేషన్ అంటూ ఉంటాను ఇప్పుడు, ఆ కాంబినేషన్లో. ఇది సిల్క్ జామ్దాని. వాట్ ఎ బ్యూటిఫుల్ శారీ. సిల్క్ కావాలనుకున్న వాళ్ళకు మాత్రం బ్యూటిఫుల్గా ఉంది శారీ. టుడే లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ. చూడండి శారీ. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. This is blouse. Check this.
Check the color. Is it very shiny? No, no, Sarla. It's not. It is got twin shade. That's why. It's a twin shade basically. The shine is not too much. Like it's a decent, good shine. Not the because it's pure zari, ma. Because if you use the other kind of zari, then yes, I might say. But this is very matte. The zari is also very matte. See, because the background is already twin shade. That's why. Very beautiful sari. Any more in yellow color? Who is that? Rabina. Check this. Silk Jamdani pure zari. Check this. Never seen this much Jamdanis in one place. Yes. ఇది ఇన్ని శారీస్ ఉంటే ఒక ఫ్యాషన్ ఒక ర్యాంప్ చేసేయొచ్చండి. అంటే అలా మోడల్స్ ఇన్వెస్ట్ చేసి మోడల్స్కి రెడీ చేసి ఒక ర్యాంప్ చేస్తే మొత్తం రైట్. చెక్ దిస్. Okay, the next one. Wrong. ప్యూర్ జరీ కోరా జామ్దాని. ఎప్పుడు చెప్తుంటా కదా స్ట్రాంగ్ కలర్స్ ఎక్కువ రాని. చూడండి ఎంత బాగుందో. కలుస్తాం. Check this. Pure zari kora jamdani. This is how the design is. The geometric. See the colors. ఎంత బాగున్నాయో. బాగుందా? ఎంత బ్యూటిఫుల్ స్ట్రాంగ్ కలర్స్ అసలు ఎక్కడ దొరుకుతాయి? కావాలన్నప్పుడు దొరకదు అసలు. నో బ్యూటిఫుల్ కలెక్షన్ బట్ నాట్ ఫేర్. ఎవరీ లైవ్ కాంట్ బై సారీ. సౌమ్య, నో ప్రాబ్లం. ఫస్ట్ యూ సీ అండ్ ఎంజాయ్. వై ర్యామ్ షో అను? దిస్ షో ఈజ్ 100% బెటర్ దాన్ దట్. థ్యాంక్ యూ. అంటే అంత షో ఆఫ్ ఏమీ లేకుండానే అంటే ఒరిజినల్గా ఉండేది చూసి తీసుకోవటం అనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే లైట్స్, ర్యాంప్, మ్యూజిక్, మోడల్, జ్యువెలరీ అండ్ ద స్టైల్ ఆఫ్ వాకింగ్, ఎస్, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బ్లౌజ్, స్కినీ మోడల్. మనకి ఎలా బాగుంటుందో మనకి అది ఎలా తెలుస్తుంది కదా. అది నా కాన్సెప్ట్ అంతే. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సోల్డ్. ఓకే, రైట్. సమ్ మోర్ కోరా బనారస్ అడ్వర్టైజ్మెంట్ సారీ లాస్ట్లో చూపిస్తాను. ఇప్పటిదాకా నేను చూపించినవి అన్నీ ప్యూర్ జరీ. సంబడీ ఈస్ ట్రయింగ్ టు
వాట్ ఏ బ్యూటిఫుల్ కోరా బెనారస్. ఎనీ శ్వేతాంబరి వచ్చిందా? శ్వేతాంబరి, గెట్ దట్ ఫర్ మీ. లాస్ట్ టైం మీకు షోలో రెడ్ ఒకటి రక్తాంబరి, పీతాంబరి చూపించాను. బోత్ ఆర్ సోల్డ్ అండ్ వీ డూ హ్యావ్ ఆర్డర్ ఫర్ ఇట్. అండ్ నౌ వల్లి ఐఎమ్ గోయింగ్ టు షో శ్వేతాంబరి ఫర్ యూ. నాకు అది తెచ్చిస్తారా? చెక్ దిస్, ఎంత బాగుంది ఇది. అంటే ఇప్పుడు దాకా చూపించింది ప్యూర్ జరీ, ఇది ప్యూర్ జరీ ఇది కాదు. జనరల్గా కోరా బెనారస్ అంటే ఇవే వస్తాయి. ప్యూర్ జరీ సెక్షన్ చూపించేసాను, అయిపోయింది. కానీ ఓన్లీ ఒక అడ్వర్టైజ్మెంట్ సారీ మాత్రమే నేను చూపించాలి ప్యూర్ జరీలో. ఓకే, శ్వేతాంబరి చూపిస్తాను, ఈవెన్ దట్ ఈస్ ప్యూర్ జరీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ వల్లి. ప్లీజ్ స్టే ట్యూన్డ్, ఐ విల్ షో యూ. ఆనియన్ పింక్, కోరా బెనారస్, kadwa beef, booties, and jamdani flowers. Check this. What an attractive color combination. బాగుంది కదా ఇలా. Okay, silk border. This is kora, this is silk border, and very very lightweight. బాగుంది కదా, చూసారా? అంటే స్కర్ట్ బార్డర్ కొంచెం టాల్గా ఉన్నోళ్ళే కట్టుకోవాలి స్కర్ట్ బార్డర్ అని అనుకోకండి. దీస్ ఆర్ బ్యూటిఫుల్. అంటే నేను కూడా కట్టుకుంటా, నేను టాల్ ఏమి కాదు. ఎప్పుడు చెప్పినట్టు ద వే యూ క్యారీ అంతే మ్యాటర్స్. ఇంకొక బ్యూటిఫుల్ మెజంతా పింక్. చూడండి ఎంత బాగుందో. ఇవి కదా ర్యాంప్ మీద, లేకపోతే మన హైదరాబాద్కి వస్తే దానిలో షో చేయాల్సిన లాంటివి. అంటే ఎప్పుడు ఐ డూ జస్టిస్, దానిలో నాకు అసలు ఎలాంటి ఇది లేదు. కానీ ఈరోజు ఇవన్నీ చూస్తున్న కొంది అంటే ఎదురుగా వీటిని నచ్చే వాళ్ళు ఉంటూ ఇది చాలా బాగుంది అంటే పడిన కష్టానికి అది గుర్తింపు ఉంటుంది కదా, అందుకని మాత్రమే అలా స్పెసిఫై చేయటం జరుగుతుంది. కానీ అదర్వైజ్ ఇక్కడ కూడా మీరంతా చాలా బాగా చూడండి ఎంత బాగుందో. ఏంటో ఒక్కొక్కటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. విజయ చల్సాని, థ్యాంక్ యూ. చూడండి రకరకాల అసార్టెడ్ ఫ్లవర్స్తో బొకే చేసుకున్నట్లేదు. చెక్ దిస్, సూపర్, థ్యాంక్ యూ. కాస్ట్ దట్ యూ హ్యావ్ టు చెక్ విత్ ద టీమ్. సో బ్యూటిఫుల్, కరెక్ట్. బా బ్యూటిఫుల్గా ఉంది కలరు. రైట్, ద నెక్స్ట్ సారీ Shvetambari is, I will show. So meanwhile I'll show the Tassar Dhaka Jamdan. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అనేది. ఎనీ టస్సర్ అండ్ జరీ జమ్దాని. వాట్ ఈస్ దిస్? హియర్ ఈస్ టస్సర్ ఢాకా జామ్దాని. అంటే నేను కూడా ఈవినింగ్ దాకా అన్ని జామ్దాని వీవ్సే కాబట్టి నేను ఐమ్ జస్ట్ కంబైనింగ్. వాట్ ఏ బ్యూటీ. చెక్ దిస్, చాలా ఇంగ్లీష్గా. దీస్ ఆర్ డెఫినెట్గా బిలో 50 రేంజ్, అంతవరకు తెలుసు నాకు. అది 40s కావచ్చు, 30s, అది నాకు తెలియదు. బట్ డెఫినెట్గా బిలో 50 ఈజ్ టస్సర్ ఢాకా జామ్దానీస్. You design all these sarees and colors. Amazing collection. Thank you.
Can I place order or if it is sold? Which one? Sarla. This one? It's there, Sarla. Can I book? Can't imagine these sarees on skinny models. అవును. అంటే దట్స్ హౌ ఇట్ ఈస్ డన్. దట్స్ హౌ అది అలాగే కదా చూపిస్తారు. చూడండి ఎంత బాగుందో. సర్లా, యూ వాంట్ టు హ్యావ్ దిస్ సారీ? జరీ అండ్ టిష్యూ జామ్దానీస్ ఆర్ డన్ షోయింగ్ అండి. జరీ యా ఓన్లీ వన్ దట్ మన అడ్వర్టైజ్మెంట్ సారీ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టు షో కేస్. దట్స్ ఆల్. సూన్ చెక్ దిస్. No, not this one. Okay. Which one if you tell? Because the previous magenta saree is also sold. Check. Ivi non see-through ga very elegant sector this is. Yes. Another beautiful color. Check this. Mehendi green. నాన్ సీ త్రూ ఢాకా జామ్దాని ఆన్ టస్సర్. ఎంత బాగుంది, ఎంత బాగుందో అసలు. సీ ద ఫ్లో ఆల్సో. మెహందీ కూడా కట్టుకోవచ్చు కదా, ఎంత బాగుంది. అంటే చీర కట్టుకున్నామని కాదు, ఎంత గ్రీన్ ప్యూర్ జరీ జామ్దాని. ఎస్, ఇట్ ఈస్ దేర్. బాగుంది చీర. ఇట్ ఈస్ దేర్, ఐ గెస్. ఇట్ ఈస్ దేర్ సర్లా. ఇట్ ఈస్ దేర్, ఉంది. ఇది ఢాకా జామ్దాని. సీ ద కలర్స్ ఎంత క్యూట్గా బాగుంది కదా. The next one. No. Tassar. And that also. Yellow tissue jamdani can be pre-ordered. ప్రీ-ఆర్డర్ కష్టం అండి, కానీ చెప్తాను. చెక్. వాట్ ఎ బ్యూటిఫుల్ సారీ. న్యాచురల్ దేశీ టస్సర్ మీద పెద్ద పెద్ద జామ్దానీ ఫ్లవర్స్, ఫ్లెట్టి. అంటే ఎనీ డే సారీ. మన చీర మన గురించి చెప్పేస్తుంది. సో చీరలు కేర్ఫుల్గా అంటే మనకు తెలిసిపోతుంది మనకి ఏం నప్పుతాయి, ఏం నచ్చుతాయి అనేది. మీకు అలాంటి కన్ఫ్యూషన్ ఉంటే నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాం. ఇక్కడ పాలసీ ఏంటంటే, మొన్న ఎవరో అడిగారు నన్ను, ఆల్మోస్ట్ 2 years నుంచి ఫాలో అవుతున్నాను, ఒక్క శారీ కూడా కొనుక్కోలేకపోయాను అంటూ ఇంకా తన బాధతోటి బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తూ, అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, అంటే మా వాళ్ళకి ఇక్కడ గ్రౌండ్ రూల్ ఏంటంటే, బ్యాక్గ్రౌండ్స్ తోటి కాదు. ఎందుకంటే ఒకవేళ సేల్ చేయాలి అనుకుంటే ఫస్ట్ వచ్చి మా సిస్టమ్ వచ్చి, ఇది సపోజ్ 30,000 అనుకోండి, ఇంకొకటి 3 lakhs అనుకోండి. మీకు 3 lakhs శారీ మీకు నచ్చుతుంది, కానీ మీకు నప్పదు. ఊరికే మీకు నచ్చిందని ఒకవేళ అఫోర్డబిలిటీ ఉందని తీసుకుంటున్నారు అనుకోండి, డెఫినెట్గా అప్ ఫ్రంట్ వీ విల్ టెల్, అది మీకు నప్పటం లేదండి, మీకు ఈ శారీ బాగుంటుంది అని ఇదే ఇస్తాం. మాకు అసలు అది
అది ఎవరికో దానికి బాగా, ఎందుకంటే నాకు శారీస్ వేసుకుని పిక్చర్స్ పంపిస్తుంటారు, వాళ్ళ పర్మిషన్ ఉందో లేదో అని అడిగేంత టైం ఉండదు కాబట్టి నేను పబ్లిసైజ్ చెయ్యను. లేకపోతే ఒకవేళ క్లయింట్ డైరీస్ అని తీసుకుంటే కొన్ని వేలు ఉంటాయి మనకి మన గురించి రాసేవి, కానీ ఆ టైం కూడా ఉండదు. ఐ నో, అంటే మేక్ హే వెల్ సన్ షైన్స్ అన్నట్టు చేసుకోవాలేమో, కానీ ఇది ఖచ్చితంగా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు కాబట్టి నేను వాటి మీద దృష్టి పెట్టను. నాకంతా ఎంత బాగా చేశామా, ఎంత హ్యాపీగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళారా, అది ఎంత మెమరీగా నేను ఏదైతే అంటానో ఖచ్చితంగా మీ మెమరీలో ఉండిపోవాలని అలా అలా ఉండటం ఇష్టం. కానీ అన్నారు అంటే ఏంటంటే అది అది ఒక ఫ్యాక్టర్. ట్యాగ్ చూసి కాకుండా చీర నచ్చి మీకు కొనుక్కునేంత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మీకు ఉండాలి. అదే లిబర్టీ మాకు కూడా, మీకు ఇది కాదండి ఇది బాగుంటుంది, అది 10,000 ఎక్కువ అవ్వచ్చు, 4,000 తక్కువ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నచ్చేది నప్పేది మాత్రమే ఇక్కడ ఇవ్వబడుతుంది. ఇంకొకటి ఏ బ్యాక్గ్రౌండ్స్ కాదండి, ఎందుకంటే ఇక్కడ అవి చూసి ఇస్తే అరే వీళ్ళు రేంజ్ రోవర్లో వచ్చారు, గన్మ్యాన్తో వచ్చారు, లేకపోతే ఇలా వచ్చారు అలా వచ్చారు, అసలు దానికి వలన మా గురించి మీరు ఇంత లోపలికి ఉన్న, మాదేమి సిటీలో క్రీమ్ ఆఫ్ ద ప్లేస్లో, ఇక్కడంటే ఇందిరానగరో యూబీ సిటీనో లేకపోతే కనీసం కమర్షియల్ స్ట్రీటో ఇలా ఉండే ప్లేస్ కాదు, అంటే యాక్సెసిబుల్గా ఒక దీని స్టోర్ ఉండే ప్లేస్ కాదు. మా కోసం ఇంత లోపలికి మీరు వెతుక్కొని, మీరు ఎలా వచ్చినా ఇక్కడికి వచ్చేవాళ్ళు, యుఎస్ నుంచి ఫ్లైట్ దిగి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటారు, క్యాబ్ మాట్లాడుకొని వచ్చేవాళ్ళు ఉంటారు, సెల్ఫ్ డ్రైవ్లో వచ్చేవాళ్ళు ఉంటారు, ఆటోలో వచ్చేవాళ్ళు ఉంటారు, ర్యాపిడోలో సింగిల్ డ్రైవ్గా వచ్చేవాళ్ళు ఉంటారు, ఎక్కడైతే అలా ఎక్కడో దిగి నడుచుకొని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఎలా వచ్చారు, రేంజ్ ఏంటి, వీళ్ళు ఎంత పెట్టి కొనగలరు, అస్సలు సంబంధం లేని విషయం. దాన్ని చూసి, మొహం చూసి, వాళ్ళ వస్తువులు చూసి, వాళ్ళ స్థాయిని చూసి చేసేది మాత్రం ఖచ్చితంగా కాదు. ఇక్కడ మీరు మా గురించి ఎత్తుక్కొని వచ్చారంటేనే మీరు ఇంపార్టెంట్. కస్టమర్ ఈజ్ గాడ్ అనుకుంటాము, మేము ఫ్యామిలీ అనుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మా అక్కో చెల్లో అలా వచ్చిందనుకోండి, ఎలా అంటే మా టీం కూడా అదే ఫాలో చేస్తారండి. అందుకని బ్యాక్గ్రౌండ్స్తో మాకు నిజంగా ఏ సంబంధము లేదు, అంటే వాళ్ళకి ప్రయారిటైజ్ అలా లేదు. ఎవరైతే రీచ్ అవుట్ అవుతారో వాళ్ళు అందరికీ ప్రయారిటీ ఇవ్వబడుతుంది, వాళ్ళ అవసరాన్ని బట్టి కూడా. అంటే ఒక్కొక్కళ్ళకి టైం తక్కువగా ఉంటుంది, లాస్ట్ మినిట్లో తెలిసి వస్తుంది, తర్వాత తప్పుని వాళ్ళంతా పెట్టలేరు, ఏం చేయగలమో అదే, అంతే తప్పితే కొంతమందిని నేను స్టిల్ యు ఆర్ ఫేమస్, ఓకే సౌమ్య అంటే పాలసీ అది, అందుకని వాటితో ఏ సంబంధము ఉండదు. మీరు ఎలా వచ్చినా ఏదైనా మీరు ఇంపార్టెంట్ మాకు, అంతే. మీరు ఇక్కడ మనిషి తత్వం అనేది ఒక్కటే ఇంపార్టెన్స్ అండి, స్థాయిలు అసలు ఉండవు. ఎందుకంటే నేను చక్కగా మా వాళ్ళతోటే ఎప్పట్లాగే 13 years బ్యాక్ ఏం చేస్తున్నానో ఇప్పటికీ అదే చేస్తా. అందరం కలిసి తింటాము, కూర్చుంటాం, టీ తాగుతాం, కబుర్లు చెప్పుకుంటాం, తిట్టుకుంటాం, అన్నీ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ ఏ ఫ్యామిలీ. సో దీనిలో చాలామంది కస్టమర్గా వాకిన్ అయిన వాళ్ళు మెంబర్స్ అయిపోయారు. ఇప్పుడు మనకి లైఫ్ స్టైల్ కంటే ఒక మెంబర్షిప్, ఇంకొక స్టోర్కి అయితే ఒక మెంబర్షిప్ కార్డ్స్, ఒక ఫ్యామిలీ కార్డ్స్ ఇవి ఉంటాయి కదా. మాకు అలాంటివి ఏమీ ఉండవు, నమ్మి పోతూ ఉంటాం. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు గట్టిగా కూడా తగులుతాయి, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకు కూడా లైఫ్లో నేను తెలిసి వస్తుందని అనుకుంటా, ఇంకా అదే నమ్ముతుంటాను. లవ్ ఇస్ వన్ బట్ లవ్ దిస్ వన్ బట్ బార్డర్ లేదుగా బార్డర్ లేదు. బాగుంది. కోరల్, పింకిష్ కోరల్ అంటే జ్యువెల్ కలర్ దిస్ ఇస్. అంటే కలర్ ఎంత బాగుందంటే బికాస్ ఆఫ్ ద టస్సర్ ఆల్సో, సీ ద షైన్ అండ్ ఢాకా జామ్దాని
ఎంత ప్రెట్టీగా ఉంది. బార్డర్ లేదు, ఉండక్కర్లేదు, అన్ని చీరలకి బార్డర్ ఉండక్కర్లేదు. బికాస్ ఇది మోడ్రన్, ట్రెడిషనల్గా బార్డరే ఉండటం అన్నిటికీ అవసరం లేదు. చూడండి, సీ ద షైన్ ఎంత బాగుంది. ఆఫ్ వైట్ శారీ, దానికి కూడా బార్డర్ లేదు. మీరు ఆఫ్ వైట్స్ వద్దు, టేక్ కలర్స్ లైక్ దిస్ విల్ సూట్ యూ మోర్. ఆఫ్ వైట్ బాగుంది కానీ మీకొద్దు అది. హాయ్, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సచ్ ఎ బ్యూటిఫుల్ శారీ. నవ్ ఢాకా జామ్దని ఇది ఇప్పుడు దాకా టస్సర్లో చూశారు. ఇది కూర. చెక్ దిస్. ఇలాంటి నా ఫేవరెట్స్. మీరు నా మీద చాలాసార్లు చూసి కూడా ఉంటారు ఎప్పటి నుంచో. ఇవన్నీ ఏజ్లెస్ శారీస్. తర్వాత నాకు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఉంది, 20 ఏళ్ల క్రితం ఉంది అన్నా కానీ ఇప్పటికీ కట్టుకునే శారీస్ ఇవి. ఎంత బాగుంది కదా. చెక్ దిస్. పీపీ కెన్ యూ ప్లీజ్ చెక్ విత్ ద టీమ్. బాగుంది కదా. నెక్స్ట్ I think I'll show few Kanchi sarees, then end with the advertisement saree. Okay? Kanchi. Orange. This is pure zari. అంటే ఫెస్టివల్స్ ఆర్ అహెడ్ అండ్ అందుకనే నేను అన్ని కొంచెం క్రీమ్ చూపిస్తున్నాను, చిన్నవి చూపించట్లేదు. ఇచ్చుకోండి, కోరాబై పట్టు అండ్ సీ ద ట్విన్ షేడ్. కోరాబై పట్టు విత్ ప్యూర్ జరీ. ఇలా ఎంత బాగుందో. కలరు మంచి జ్యూసీగా ఉంది కలర్, బికాజ్ ఇట్ హ్యాస్ ట్విన్ షేడ్, సటిల్ డిజైన్ అండ్ ప్యూర్ జరీ బార్డర్. కంచి, ఎస్, కోరా కంచి. దిస్ ఇస్ కోరా అంటే ఒక థ్రెడ్ పట్టు, ఒక థ్రెడ్ కోర, అలా అనమాట. అందుకని ఆ లైట్నెస్, ఆ కొంచెం షియర్నెస్, ఆ ఎలిగెన్స్ ఇలా ఉంటుంది చీరంతా. అలా వెరీ జ్యువెలరీ ఫ్రెండ్లీ శారీ. ఏమి వేసుకోకపోయినా అంత బాగుంటుంది చీరగానే. చూడండి, ప్యూర్ జరీ కోరాబై పట్టు. పార్వతి, గుడ్ మార్నింగ్ అను. ఆహాహా, ఐ నో యూ, ఇట్ వోంట్ సూట్ మీ బట్ స్టిల్ ఓకే. కంచి శారీస్, ఎక్స్క్లూజివ్ కంచి శారీస్ చూపిస్తున్నానండి. గ్రీన్, చెక్ దిస్ కలర్ కాంబినేషన్. ఎక్కడ దొరుకుతుంది సీదా డిజైన్. కాంజీవరం. See the combination. దేవతా వస్త్రం వర్డ్ మీ సారీస్ కి అంకితం. థ్యాంక్ యూ శిరీష. చెక్. ఇది పిస్తా గ్రీన్. దీనిలో ఉండే డిజైన్ కూడా చూడండి ఎంత. ఇది పిస్తా గ్రీన్ లాంటిది. బార్డర్లో కూడా 2 డిఫరెంట్ వెరైటీస్. ఇది బాడీకి ఒకటి. ఎంత డిఫరెంట్ కలర్ కాంబినేషన్ దిస్ ఇస్. ఓకే. ఓ, మీకు టస్సర్ జార్జెట్స్ కూడా చూపించాలి కదా. చూపించాలి, చాలానే బాగున్నాయి. ఐ కాంట్ లెట్ గో దాట్. గివ్ మీ అనదర్ కంచి శారీ క్విక్. budget friendly. Sorry, किधर ये पीछे. Next, another beautiful saree. Quick. Soft fall
ఎంత మంచి పట్టు చీర. ఈ మధ్యన గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు అన్నీ బాగా మళ్ళీ ఉన్నాయి కదా. చూడండి చూడండి ఎంత బాగుంది. ప్లీజ్ షో టసర్ జార్జెట్స్. బాగి ఐఎమ్ కమింగ్, వస్తున్నా. గ్రీన్ కంచి ఎంతండి? గౌతమి కొంచెం దీంతో కనెక్ట్ అవుతారా? హాయ్ అను గారు, ద పింక్ సారీ యూ వోర్ ఈజ్ వెరీ గార్జియస్. థ్యాంక్ యూ స్వాతి. థ్యాంక్ యూ మా. దట్ సోల్డ్. See, this is how it is. See the fall of కాంజీవరం సారీ. ప్యూర్ జరీలో ఉన్నప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. చెక్ దిస్. ఇన్ని మంచి చూపిస్తే అసలు కన్ఫ్యూజ్ అయిపోతారేమో అనే భయం కూడా ఉంటుంది నాకు. కానీ ఇక్కడితో ఇంకా నేను టసర్ జార్జెట్స్ కూడా చూపించి షో స్టాపర్ చూపించేసి షో ఎండ్ చేసేస్తాను. ఓకేనా? ప్రిటీ కలెక్షన్ అండి. థ్యాంక్ యూ. చెక్ దిస్. ఎంత బాగుంది ఈ చీర అసలు. ఎంత మంచి ఫాల్ ఉంది. బ్యూటిఫుల్గా ఉంది. రైట్. ప్లీజ్ షో టసర్ జార్జెట్. ఎస్. బ్లూ కాంజీవరం విత్ కలంకారీ ఓవెన్ ప్యాటర్న్, ప్యూర్ జరీ. చెక్ దిస్. ఎంత బాగుంది. బటర్ఫ్లైస్, కలంకారీ డిజైన్, ఓవెన్ ఆన్ ఏ కాంజీవరం. చూడండి ఎంత బాగుంది. డిఫరెంట్గా కాంజీవరమ్స్ కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి మంచి చాయిస్. బాగుంది కదా, చూడగానే బాగుంది అని అనిపించింది. ఎగ్జాక్ట్లీ, వెరీ కన్ఫ్యూజింగ్, ఆసమ్ కలెక్షన్. అవును, కానీ ఇది మంచి చూపించకుండా నేను ఉండలేకపోతున్నాను. అది షో ఎండింగ్ అప్పుడేనా? ఓకే. సచ్ గ్రేట్ఫుల్ అండ్ ఎలిగెంట్ కలెక్షన్ అండి. థ్యాంక్ యూ శ్రావణి రెడ్డి. సూపర్. యా, బాగుంది కదా, ఎంత బాగుంది కలరు, నిండుగా కలంకారీ ప్యాటర్న్ తోటి. ఇలాంటివి మీకు దొరికినప్పుడు తీసేసుకోండి ఎవరైనా, ఎందుకంటే ఓ మై గాడ్, చూపించాల్సిన లిస్టు పెరుగుతూ ఉంది. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని లేదు, ఎందుకంటే 10 చూపిస్తే ఒకటి తీసుకోవటం సులభం, కానీ 30 మంచి చీరలు చూపిస్తే తీసుకోవటం కష్టమే. అర్థం చేసుకోగలను, నేనే కంట్రోల్ చేసుకోవాలి. సో దిస్ సచ్ ఎ బ్యూటిఫుల్. అంటే నేను ఇక్కడ అంటలేదు, ఎక్కడైనా మీకు నచ్చింది మాత్రం దొరికితే కానిచ్చేసేయండి, ఎందుకంటే మళ్ళీ మీరు అదే కావాలనుకుని వెళ్ళినా అక్కడైనా ఉండదు, ఇక్కడైతే అసలు ఉండదు. ఓకే, చూడండి, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఓన్లీ వన్ దిస్ బ్లూ ఆర్ ఎనీ అదర్ కలర్ అండి, లేదు. లుక్ లైక్ సిల్క్ జామ్దాని, శిరీషారెడ్డి. అవును, అలా అనిపిస్తుంది, కాదు. కాంజీవరం ప్యూర్ జరీ విత్ కలంకారీ ఓవెన్ ప్యాటర్న్. ఓకే, నెక్స్ట్ ఇంకొక మంచి బ్యూటిఫుల్ కంచి చూపించిన అదిరిపోయే శారీ. యాక్చువల్లీ అది రాత్రి ఇది పెట్టాం కూడా, చూపిస్తాను. ఈ మధ్యలో టస్సర్ జార్జెట్టే అనుకున్నాను, ఇంకొక 2-3 యాడ్ అయిపోయినాయి. ప్లీజ్ స్టే ట్యూన్డ్.
ఆర్ట్ పీస్ అంటే ఇలాంటి ఎందుకు చూపిస్తానంటే కొంతమందికి కాంజీవరం మాత్రమే మైండ్లో ఉంటుంది, కొంతమందికి జామ్దానీస్ కావాలని ఉంటుంది. అందుకని నేను ఇలాంటివన్నీ చూడండి అసలు ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో. బ్లూ కంచి లైట్ వెయిట్. ఎస్, ఇట్ ఈస్ లైట్ వెయిట్. దీప్తి లైట్ వెయిట్ ఏనమ్మా అది కూడా. చూడండి అసలు ఎంత బాగుందో, ఎలిగెంట్. దీనిలో ఉండే పూలు విక్టోరియన్ ఫ్లవర్స్. దిస్ ఈస్ కాల్డ్ విక్టోరియన్ డిజైన్. మంచి ముచ్చటగా చిన్న రెడ్ బార్డర్ అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. దీనిలో పీకాక్స్ ఉన్నాయి, మంచి పీకాక్స్ చూపిస్తాను మీకు. పీకాక్స్ వెరీ హ్యాపెనింగ్. వాట్ ఈస్ దిస్ కలర్? దిస్ ఈస్ కాల్డ్ అగైన్, ఇది గ్రీనిష్ బేస్ అండి, దానిలో టిష్యూ ఉంది కాబట్టి మీకు కలర్ వెరీ వెల్ నోన్ కలర్ ఇన్ విక్టోరియన్ శారీస్ ఆఫ్ కాంజీవరం. పిస్తా గ్రీన్ అనుకోవాలి. చూడండి, సీ ద ఫ్లో ఆల్సో. ఎంత చీర అయినా ఇంత ఫుల్ టిష్యూ ఉన్నా ఎంత బాగుందో, ప్రెట్టీగా క్యూట్గా. చూడండి, నేను ఊరికినే 3-4 ప్లీట్స్ పెట్టాను అంతే. బ్లూ కంచి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందా అండి? అవును, ప్లెయిన్ విత్ దట్ బార్డర్. వాట్ ఈస్ దిస్ కలర్? Beautiful ma'am, can we get another in the same design? Nitya, which one? Okay, this is the original blouse which is come with the saree, but the blouse మీరు సెలెక్ట్ చేసుకున్నాక నేను చెప్తాను. ఇది హైలైట్ అండి ఫర్ యువర్ షో. ఏది హైలైటా? ఇదే హైలైట్ ఫర్ యువర్ షో. ద వన్ యు ఆర్ షోయింగ్, దిస్ ఇస్ నాట్ ఇన్ అనదర్ శ్వేతాంబరి. ఓకే, శ్వేతాంబరి is just before in the climax. Just stay tuned for another 5 minutes. Here is, మీకు చెప్తుంటా కదా, కట్ జామ్దాని కూడా బిలో 50 ఉండేది, బిలో 40 ఉండేవి కూడా బ్యూటిఫుల్గా ఉండేవి నేను చూపిస్తూ ఉంటాను. హియర్ ఈస్ ద సిల్క్ జామ్దాని ఇన్ కట్. చూడండి, ఓకే, థ్యాంక్ యూ. ద వన్ యు ఆర్ షోయింగ్ లేదమ్మా, దట్స్ ద ఓన్లీ కలర్. సి, check on to this. ఓకే, సిల్క్ జామ్దాని కట్ వీవ్. కట్ వీవ్ అంటే ఇదిగో ఇలా వస్తుంది బ్యాక్. బయట చూడటానికి మాత్రం ఇలా బాగుంటుంది. అలానే అదేమీ గుచ్చుకోవట్లేదండి, బట్ ఏ వే డిఫరెంట్ ఇన్ ద ప్రైస్. ఓకే, this is how it is. Beautiful purple all over woven jamdani weave with a cut. Here is the blouse. ఇలా ఆల్ ఓవర్ వచ్చిన వాటికి జనరల్లీ ఎప్పుడైనా మీకు ఇది ప్లెయిన్ ఉంటుంది. ఆల్ ఆర్ సో బ్యూటిఫుల్. ఐ నీడ్ యువర్ హెల్ప్. ఓకే సర్లా. The next one in cut jamdani is red in color. I need a video call with you. Is it Banaras? Yes, it is. Jamdani, cut jamdani. But see the beautiful design. Why is the price very different? Because that is pure zari, this is not pure zari. And this is, see, the back finish will be like this. They are very much interlocked.
దట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ దెర్ ఇస్ లాట్ మోర్. ఎందుకంటే ఎప్పుడు చెప్పినట్టు పిండి కొద్దీ రొట్టె అంతే. నలుగురికి చేసే పిండితోటి 10 మందికి చేయాలనుకుంటే మరి డైల్యూట్ అవుతుంది కదా. సూర్యకళ మేడం టైలర్ని, ఎనీ హెల్ప్ ఫార్వర్డ్ వర్క్. No weavers, no workforce in this show ma. They have to contact out of the show. మీకు నంబర్స్ ఉన్నాయి, మీకు ఏమన్నా కావాలి అంటే అవుట్ ఆఫ్ ద షో మీరు కాంటాక్ట్ చేస్తే బాగుంటుంది. హియర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టైం. పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ సీయింగ్ ఆల్ ద దిస్ థింగ్ అండ్ యాజ్ వెల్ మీ. ఓకే, నాకు ఫ్లో కట్ అయిపోతుంది మీరు ఇలాంటి మెసేజెస్ పంపిస్తే. ఇది చూడండి ఎంత బాగుందో డిజైన్. Sold, is it? Sold? Okay. This is sold, I believe. Yes. Give me the next one quickly. Oh, black. ఇంకొకటి ఉండాలి. రా మ్యాంగో. కొంచెం గజ్జి ఒక 2 చూపిస్తాను. మరి రెడ్ ఇది ఉండాలి కదా ఇంకొకటి పీకాక్స్ది. మళ్ళీ తెప్పిస్తారా అది తెప్పించువా దాంతో కజ్జీస్. కొంచెం ఇవి ట్రెడిషనల్గా ఎప్పుడూ బాగుంటాయి. అండ్ సీ ద ఫ్లో. అండ్ నేను వీటికి ఎనీ కలర్ ఇట్ ఈస్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. See the flow. ఇలా సారీ మంచి బాటిల్ గ్రీన్. యూజువల్గా కలర్స్ ఇవ్వలేకపోతాం వీటిల్లో. బాగుందా బాటిల్ గ్రీన్? ఇమాజిన్ విత్ ద ర్యాగ్లైన్ బ్లౌజ్ వాట్ ఐ వేర్. వెరీ బ్యూటిఫుల్ కలర్. ఎప్పుడు కావాలంటే దొరకకుండా ఉంటుంది. ఈరోజు ఉంది షోలో. ఐ హ్యావ్ ఎ రెడ్ ఇన్ దిస్. చెక్ ఆన్ టు ద రెడ్, వైబ్రెంట్ రెడ్ ఎప్పట్లాగానే. చెక్ దిస్ ఫ్లో ఎంత బాగుంటుందో వీటిల్లో. అండ్ సీ ద షీన్ on the fabric. బాగుందా? ఏంటమ్మా ఏంటి మీరు అంత బాధపడుతున్నారు? గివ్ ద నంబరా? థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అన్నారు కదా, మళ్ళీ ఇంకా ప్లీజ్ లెట్ మీ గో విత్ ద ఫ్లో. ఓకే, మీరు ఎక్కడుంటారో నాకు తెలీదు. మేము ఎవరికి అవుట్ సోర్స్ చేయము. ఏ వర్క్ జరిగినా నా కళ్ళ ముందు జరగాల్సిందే. ఓకే, అందుకని నేను ఎవరికి హెల్ప్ చేయలేను. అది అర్థమైందా? అలా ప్లీజ్ లెట్ మీ కంటిన్యూ ద షో. చూడండి ఎంత బాగుందో. కెట్టి రైట్. నాకు దీపిక పడుకునే వేసుకున్న చీరలాగా గుర్తొస్తుంది. ఐ మీన్ విత్ ఎ స్మాల్ బార్డర్ ఆఫ్ సభ్య సర్స్ శారీ వేసుకున్నట్టు గుర్తొస్తుంది అనమాట. అంటే మేబీ దట్ వాజ్ బెనారసీ, అంత గుర్తులేదు కానీ బట్ యాజ్ ద కలర్ అండ్ ఎవ్రీథింగ్ నో. అండ్ ఐ థింక్ మంచి శారీ. అండ్ it's a wow black. If any black lovers are there in the show, definitely you will love the కతాన్ సిల్క్. అంటే అసలు రామాయణ ఆ ఫ్లో చూడండి. ఇలా
స్కాలప్ మీరు చేసుకోకుండానే జస్ట్ లవ్ ద సారీస్. వావ్, షో మ్యామ్. థ్యాంక్ యూ స్పందన. హాయ్ స్వాతి. కాస్ట్ మీరు అది కొంచెం టీమ్తోనే చెక్ చేసుకోండి. అంటే అసలు ఎంత సాఫ్ట్ డ్రేపు, ఇలా ఉంటుంది శారీ. మీరు అసలు క్రాక్ అండ్ వేసుకునే వాళ్ళని పట్టి ఉంటుంది చీర ఇది. యంగ్స్టర్స్ అయితే మంచిగా ఒక బ్లాక్ టీషర్ట్తో కూడా వేసుకోవచ్చు ఈ శారీ, అంత బాగుంటుంది. పైకి నాట్ పెట్టుకొని అండ్ గ్లాసీగా బాగుంటుంది. అండ్ నో జ్యువెలరీ ఈజ్ నాట్ అట్ ఆల్ నీడెడ్ ఫర్ ద శారీ. ఇంకా వేరే వేసుకునే వాళ్ళని బట్టి నేను బ్లౌజ్ చేస్తాను. హాల్టర్ నెక్స్, క్లోజ్ నెక్స్ వేసుకునే వాళ్ళని బట్టి. యాక్చువల్లీ ఇక్కడ చూపించిన దానికన్నా నా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇంకా చెప్పాలంటే మనం దీన్ని ఇలా కట్ చేయొచ్చు కూడా. బ్యాకింగ్ చేసేటప్పుడు ఈ స్కాలప్లో కట్ చేసుకుంటే అది ఇంకా కిరాక్గా ఉంటుంది, అంటే ఎంత బాగుంటుంది, కిక్ ఉంటుంది అనమాట. నైస్. వుడ్ యూ ప్లీజ్ మెన్షన్ ద ప్రైస్ రేంజ్? సారీ Shravani, because each one different. Every time you will bring very different designs and patterns. Thank you, Divya. అసార్టెడ్గా ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి. నా చీరలు మాట్లాడతాయండి. బ్లాక్ నైస్, థ్యాంక్ యూ పవిత్ర. చూడండి బ్లాక్, ఈ బ్లాక్ కూడా ఎంత బాగుందో. శారీ స్టోరీ అంట కదా, ఈచ్ శారీ హ్యాస్ ఎ స్టోరీ అండ్ ఇట్ స్పీక్స్ టు మీ. లైక్వైజ్ ఇట్ విల్ స్పీక్ టు యూ ఆల్సో. అంటే దాన్ని ఇలా. సో యూ కెన్ ఆస్క్ ఫర్ ద క్లియర్ పిక్చర్ ఇఫ్ యూ వాంట్. ఎన్ని చూపిస్తున్నానండి, ఇంకా ఏదో అడిగితే ఏం చేయను. ఎవ్రీథింగ్ డిఫరెంట్ శారీస్. షోలో చూపించినవన్నీ అదిరిపోయేటట్టు ఉంటాయి ఎప్పటికప్పుడు. ఎవ్రీథింగ్ డిఫరెంట్ శారీస్. టస్సర్ జార్జెట్, ఎంత బ్యూటిఫుల్ డిఫరెంట్ శారీ చూపిస్తున్నాను చూడండి. అండ్ లైట్ వెయిట్ అగైన్. టస్సర్ జార్జెట్స్ అంటే ఇంతకుముందు కొంచెం వెయిట్ ఉండే బాగా. ఇది చూడండి క్రేప్ లాగా ఫాలో అవుతుంది. అండ్ సీ ద కలర్ కాంబినేషన్, అసలు షేడింగ్ ఎంత బాగుంది. చెక్ దిస్. ఇట్ స్టార్ట్స్ విత్ దిస్ pastel wavy color and goes on like this, and this is how it is. This is the border, and see this is the crepe border with hand painted, and this is how it is. ఇప్పుడు కదా శారీ స్టైల్ స్టేట్మెంట్ అని ఎందుకంటాను అనేది మీకు బాగా అర్థమై ఉంటుంది. ఇన్ని వావ్ ఫ్యాక్టర్స్ ఒక్క శారీలో చూడండి. చూపించాలి నేను ఇది. అండ్ యంగ్ సారీ, యంగ్ బ్లౌజ్ ఆల్సో. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఎంత బాగుంది. సీ ద కలర్ కాంబినేషన్. ఇలా సెట్ చేయటం అనేదే ఒక పెద్ద విషయం. అన్నీ కుదరాలి కదండి, వంట కుదరాలి కదా, అలా కుదిరింది. సూపర్బ్ శారీ. మీరు చూపించే శారీస్ బాగున్నాయి. థ్యాంక్ యూ మంజు. నైస్ మ్యామ్. Another beautiful saree that is with shading. This is color combinations చూడండి ఎంత బాగున్నాయి. All over the brocade and see. Lovely sarees. Thank you. Nice sarees, ma'am. Thank you, Anu. పళ్ళు, బ్లౌజ్. లైక్ ద ఎంబ్రష్ షేడ్ ఆఫ్ ఎల్లో అండ్ పింక్. చాలా బాగుంది. సుషుమ్న
హాయ్, హౌ యూ? ఫీస్ట్ ఫర్ మై ఐస్. చాలా బాగుంది, వెరీ ప్రిటీ సారీ. ఇలా price, can you please check with the team? Another beautiful saree in this, totally 3 sarees. నాకు ఒక్కొక్క శారీని చూస్తుంటే ఒక్కొక్క పాట గుర్తొస్తుంటుంది. కొన్ని పూల రెక్కలు తేనె చుక్కలు దగ్గర నుంచి టాపు లేసిపోద్ది అన్నట్టు ఉన్నాయన్నమాట, ఒకదాన్ని మించి ఒకటి. సో ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఎందుకంటే చూస్ చేసుకోవటం నిజంగానే కష్టం అయిన షో. మీకు ఎవరికైనా ఏదైనా అడ్వైస్ హెల్ప్ కావాలంటే నేను తప్పకుండా చేస్తాను. ఆ శారీ ఉండుంటే ఇచ్చోండి. వాట్ ఏ వావ్ శారీ, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సెల్ఫ్ బ్రొకేడ్. ఓ దిస్ ఇస్ సోల్డ్, సోల్డ్, యా సోల్డ్ మా. అయిపోయిందా? శ్వేతాంబరి. నేను ఇంకా కంట్రోల్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మీకు ఇంకా కన్ఫ్యూషన్ అవ్వకూడదని. బట్ దిస్ సెగ్మెంట్ ఆఫ్ ద సారీస్ ఆర్ ఆల్మోస్ట్ డన్. రెడ్ గజ్జీ సిల్క్లో ఇంకొక సారీ నేను చూపించాల్సింది ఉండింది. ఇందాక ప్లెయిన్ విత్ బుటీస్ చూపించాను, ఇది చూడండి. వాట్ ఏ బ్యూటిఫుల్ బ్రైడల్ సారీ. అంటే బ్రైడ్సే కట్టుకుంటారో, వాళ్ళ మదర్సే కట్టుకుంటారో, అక్కలే కట్టుకుంటారో, ఎవరు కట్టుకుంటారో కానీ అద్దిరినట్టు ఉంది కదా సారీ. అంటే కావాలంటే డాటర్ ఇది కట్టుకోవచ్చు, మదరు దీనిలో ఉండే బూటీస్ లాంటి శారీ కట్టుకోవచ్చు. అరే అలా నేను ఎందుకు కట్టుకుంటాను, ఇదే నేను కట్టుకుంటాను అని మదర్ అన్నా ఐఎమ్ టోటలీ ఫైన్. చూడండి ఎంత బాగుంది కలర్ కానీ, జామెట్రిక్ డిజైన్ ఆఫ్ పీకాక్స్. దిస్ ఇస్ ద బార్డర్, అండ్ బార్డర్లో ఒక అదే రిచ్ గజ్జెస్ మీరు చూస్తూ ఉంటుంటారు పింట్రెస్ట్లో కానీ. ఇలాంటి శారీస్కి మంచి మోడల్ పెట్టి చాలా బాగా పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు. అలా ఏం అక్కర్లేదండి ఎక్కువ. ఇది ద శారీ ఈజ్ బ్యూటిఫుల్ ఆన్ ఇట్స్ ఓన్. మిమ్మల్ని మాత్రమే మీరు ఊహించుకోండి శారీని. పువ్వుల్లో దాగున్న అతిశయం. సుషుమ్న, థ్యాంక్ యూ. నిజంగానే అలాగే అనిపిస్తుంది. ఇంకా చాలా పాటలు వస్తూ ఉంటాయి నాకు, ఒక్కొక్క చీర చూస్తుంటే ఒక్కొక్క పాట ఉంటుంది. అండ్ మంచి సాంగ్. నీడ్ టు సేవ్, గివ్ ద హెడ్స్ అప్ నెక్స్ట్ టైమ్ యూ డూ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్. ఎగ్జైటింగ్గా ఉంటుంది ఎప్పటికప్పుడు. చెక్ దిస్, టేక్ దిస్. ప్రతిసారి అలాగే ఉంటుంది కదా. సో ఇంకా హెడ్సప్ ఉంది, మన షో వస్తుందంటేనే ఎదురు చుట్టం అంతే. శ్వేతాంబరి నౌ, దిస్ ఈస్ ఫర్ వల్లి సింగపూర్. షీ హెడ్ బీన్ ఆస్కింగ్ వన్. జ్యోతి సురభి, వావ్ నైస్, థ్యాంక్ యూ. ఇవి దేవతలు కట్టుకునే నిజంగా. అంటే మనకి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు బాగా బతికేయమని. ప్రతిరోజు మీకు ఇచ్చిన ఇంకా కొంత టైము మీరు హ్యాపీగా ఉంటూ పక్కనుండే నలుగురిని కూడా హ్యాపీగా పెట్టు బతికేసేయండి అని మంచి అవకాశం ఇస్తే మనం ఇలా బతికేయాలి. యాక్చువల్లీ మంచికి డబ్బులు కూడా ఏం అవసరం లేదు మంచిగా ఉండటానికి. కానీ ఇలాంటివి ఎఫర్ట్ చేయాలంటే మాత్రం ఉండాలి. మరి మనం కష్టపడేది అందుకే కదా. ఇష్టానికి అవి కరెక్ట్గా మన ఇష్టమైంది మనం చేసుకోగలిగేంత ఉండాలి. ఇదిగోండి, దిస్ ఈజ్ శ్వేతాంబరి.
ఎంత బాగుంటుందంటే నేను మాటలు వెతుక్కుంటున్నా. టస్సర్ జార్జెట్ బ్రొకేడ్ స్టైల్. వన్ ఈజ్ సోల్డ్ ఆల్రెడీ. ఐ కెన్ సీ హియర్. ద లాస్ట్ వన్ ఈజ్ సోల్డ్. యా, వావ్, నైస్. సౌమ్య, ఈజ్ దిస్ వన్ సేమ్ అంటే అర్థం కాలేదు. ఇది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ప్రైస్ ప్లీజ్, సుధా పర్చూరి. Sudha, can you please check with the team price of this white Shwetambari Bhavya? Please check with the team. There are 3 numbers which is active. Please check with them. Um, like the yellow saree shown last week. Yes, the same. I have shown one red Raktambari, Pitambari. I have shown. This is Shwetambari. అంటే ఇది కళ్ళతో చూసి టచ్ చేసి ఆనందించాల్సిన విషయం. చూడండి, ఆ సెల్ఫ్లో చూడండి, సెల్ఫ్లో ఎలా ఉందో. సోల్డ్. ఓకే, దిస్ ఇస్ సోల్డ్. ఓకే, డన్. సచ్ ఎ బ్యూటిఫుల్ శారీ. లివ్ గుడ్ అని ఒక షో చేస్తే మాత్రం నేను ఇలాంటి చీర కట్టుకుంటాను అనమాట. సో వీ హ్యావ్ కమ్ ఆల్మోస్ట్ టు ద ఎండ్ ఆఫ్ ద షో. అండ్ ద షో స్టాపర్ అంటే అడ్వర్టైజ్ చేసిన సారీ. ఇక్కడ ఒక్క షో స్టాపర్ లేదండి. ఇట్ ఈస్ అన్యాయం అలా పిలవటం కూడా. ఎందుకంటే ప్రతి చీర ఒక షో స్టాపర్. నేను కట్టుకున్న దగ్గర నుంచి చూపించిన ప్రతి ఒక్కటి అలాగే ఉంది. Check this beauty. For price details, can you please check with the team? This is how it is. Assorted design, but ఎంత సార్టెడ్గా, అసార్టెడ్ డిజైన్, సార్టెడ్గా ఎంత బాగుందో. ఎంత చూడండి, కలర్ఫుల్గా, ఎట్ ఎలిగెంట్గా. మీకు ఫ్లో చూపించడానికి ఇంత వీవ్ ఉన్నా ఎంత ఈజీగా డ్రేప్ అవుతుంది, ఎంత బాగుంది అని చెప్పటానికి ఐఎమ్ జస్ట్ షోయింగ్ how it is falling. This is how it is. ఇలా ఓకే, బాగుందా? హ్యాట్స్ ఆఫ్ టు ద లైవ్ షో, ద బెస్ట్ వన్. థ్యాంక్ యూ శిరీష. అన్నీ షో స్టాపర్స్ కదా, డోంట్ నేమ్ వన్ ప్లేస్. ఓకే, అవును, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే అడ్వర్టైజ్మెంట్ శారీ అని అంటున్నాను. అందుకే చూడండి ఎంత బాగుందో. మంచి కలర్ఫుల్ ఎట్ వెరీ వెల్ ప్లేస్డ్, సటిల్, అట్లని నిద్రపోతున్నట్టు కాకుండా బ్రైట్ అండ్ బ్యూటిఫుల్. ఎన్ని పేర్లైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూడండి, మన చాలా వరకు మన పోస్టులకు కానీ మన లైవ్ షోకి కానీ ఎలాంటి క్యాప్షన్సో హ్యాష్ ట్యాగ్సో ఉండవు. అన్నీ నేనే మాట్లాడేస్తూ ఉంటాం, నాకు అనిపించిందంతా. సో ఐ థింక్ దట్ ఈస్ టేకింగ్ అస్ మైల్స్. ఐ థింక్ అంటే అది లేకుండా అంత దూరం వెళ్ళటం అనేదే గొప్ప విషయం. ఎందుకంటే కంటెంట్ ఉంది కదా, నిజమైన కంటెంట్కి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. ఇదే మాట్లాడుతుంది, నేనేం మాట్లాడగలను. ఇక్కడ నేను నా ఫేస్ చూపించకపోయినా ఇది మాట్లాడుతుంది. చూపిస్తే ఏమవుతుందంటే దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, చెప్పగలను ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది, ఎంత బాగుందో అని. ఐ ఎంజాయిడ్, థరోలీ ఎంజాయిడ్ ద షో యాజ్ వెల్. మీరు కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను లాస్ట్ మినిట్గా ప్లాన్స్ మార్చేస్తూ ఉంటాను. ఏదో చూపించాలనుకొని ఇంకేదో. అంటే
చెప్పానుగా, అమ్మ పిల్లలకి తాజాగా అంటే మా అమ్మ ఇప్పటికీ నెయ్యి కాస్తే లాస్ట్లో ఉండేది అప్పటికప్పుడే తీసుకొని నాకు కిందకు వచ్చి తినిపించేసి వెళ్తారు. ఆమ్, బాగుంది అలా. ఏమైంది, అంతా ప్లాన్డ్గా ఒకటి చేసి చూపించాల్సిన పనేం లేదు. ఆమ్, ఇలా కూడా బాగుందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆల్సో ఎంజాయిడ్ ద షో, థమ్స్ అప్ టు ఆల్ ఆఫ్ యూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ ద షో. ఫర్ ఇట్ ఈస్ అ లవ్లీ మార్నింగ్, అండ్ సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్. మీకు అందరికీ చేసి నేను పంపిస్తానండి. దయచేసి కోపం తెచ్చుకోకండి. యుఎస్ క్లయింట్స్కి ఒక్కొక్కసారి ఒక శారీకి నేను 2 బ్లౌజులు కూడా చేస్తూ ఉంటాను. మావి ఒకటే ఇన్నాళ్ళు ఆపేసి మీరు వాళ్ళకి 2 చేస్తారా, ఏం న్యాయం అని మీరంటే, నేను ఎందుకు చేస్తానంటే దానిలో ఉండే ఒక బ్లౌజు మేబీ దట్స్ నాట్ గ్రేట్, అండ్ ఐ వుడ్ లైక్ టు మేక్ అనదర్ బ్లౌజ్, బికాస్ నా బ్లౌజెస్ అన్నీ చాలా వరకు జనరిక్గా ఉంటాయి. అక్కడి నుంచి మీరు ప్రతిసారి నన్ను టచ్ పేస్ట్ చేయటానికి అవసరం లేకుండా ఈ బ్లౌజు ఉండే కొన్నిటికి కొత్తగా వచ్చిన వాటికి కూడా వేసేసుకునే అవకాశం ఉండేటట్టు ఉంటాయి. కాబట్టి నేను ఎందుకంటే ఒక్క ఆర్డర్ ఒకసారే రన్ చేస్తూ ఉంటాను నేను, ఎందుకంటే వాళ్ళదే మైండ్లో నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇది చేసాము, ఇది చేయలేదు, ఇది చేసాం, ఇది అలా ఉంటుంది. కాబట్టి నేను ఒకటికి మించి కూడా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను. దట్ ఈస్ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ హియర్, లైక్ యుఎస్ అక్కడ ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం అలాగే చేస్తూ ఉంటాను. దానికి మీరు కోపం తెచ్చుకోకండి. ఇక్కడ ఉన్నాం కాబట్టి అంటే ఇక్కడికి నేను లాస్ట్ మినిట్లో అయినా నేను మిమ్మల్ని రీచ్ అవ్వగలను, అక్కడికి వాళ్ళని నేను రీచ్ అవ్వలేను. పార్సిల్స్ ఇవన్నీ కొంచెం కస్టమ్స్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఒక అడుగు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా కూడా చాలామందిని క్విక్గా ఇచ్చేసిన సందర్భాలు చాలా కూడా ఉంటాయి. కేవలం ఇక్కడ నా వలన ఇబ్బంది జరిగిన వాళ్ళకి మాత్రమే నేను ఇక్కడే ఉన్నాను, మీవి చేసి పంపిస్తాను. ఓకే, సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ, అండ్ హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. బై.